హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి నిన్నైతే ఫుల్ వర్షం పడింది కదా. సో వాటర్ అయితే ఇలా నిలిచిపోయి, సో మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో క్యాప్చర్ చేశాను. అండ్ పక్కనే ఉన్న కొబ్బరి చెట్టు షాడో అయితే చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. అండ్ వర్షం పడడం వల్ల అయితే మా ఇంటి దగ్గర వ్యూ అయితే ఇలా ఉంది. మీ సైడ్ వర్షం పడిందో లేదో కామెంట్ చేయండి. అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్, అండ్ సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వ్యూ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి పక్కన ఉన్న కొబ్బరి చెట్టు అని చెప్పాను కదా, ఈ వాటర్లో చూడండి షాడో ఎంత మంచిగా కనిపిస్తుందో. అండ్ వ్యూ వచ్చేసి ఇలా ఉంది. అండ్ ఇప్పుడే సూర్యుడు అయితే ఉదయిస్తున్నాడు. వ్యూ కూడా చాలా బాగుంది. వర్షం పడడం వల్ల అంత క్లారిటీ అయితే లేదు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి కొబ్బరి చెట్లు, వేప చెట్టు అవన్నీ చూడండి ఎంత గ్రీనరీగా ఉన్నాయో. వర్షం పడడం వల్ల చాలా గ్రీన్గా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మీకు విలేజ్ వ్యూ అంటే ఇష్టమో కాదో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేసి చెప్పండి. సో నేనైతే తీయడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎక్కడి నుంచి చూస్తున్నారు నేను కూడా తెలుసుకుందామని చెప్పేసి. ఇంకా ఇక్కడ వచ్చేసి మినీ గార్డెన్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడైతే మొక్కలు మొత్తం తీసేసాము. మేమైతే న్యాచురల్గా పండించుకుంటూ ఉంటాము కూరగాయలు, ఎరువులేమీ వేయకుండా జస్ట్ కంపోస్ట్ వేస్తాము బాగా చిన్నగా ఉన్నట్లయితే. అండ్ ఇది వచ్చేసి నేరేడు మొక్క, పక్కనైతే బొప్పాయ. నేరేడు అయితే పెట్టాను ఫ్రెండ్స్, ఇంతవరకు ఒక కాయ కూడా కాయలేదు. హెల్త్కి మంచిదని చెప్పేసి దాన్ని అలానే ఉంచేసాము, బట్ అవైతే కాయడం మాత్రం ఇంతవరకు జరగలేదు. అండ్ లాస్ట్లో వచ్చేసి ఇలా అయితే స్టెప్స్ దిగేసి వ్యూ అయితే కంప్లీట్ చేసేసాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.